ప్రతిభావంతుడైనటువంటి ఏ విద్యార్థి కూడా కేవలం ఆర్థిక పేదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. అలాంటి వారికి సమాజం అండగా ఉండాలనే ఒక సామాజిక బాధ్యతతో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది. పల్లెల్లో అనేక మంది ఆర్థిక నిరుపేదలు తమకు నచ్చిన రంగంలో, తమకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో ప్రతిభ కనబరుస్తూ ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన సమయంలో ఆసరా దొరకక ఆ ప్రతిభ నీరుగారిపోతున్నది. సో అలాంటి ఎంతోమంది వ్యక్తులను మనం చూసుంటాము. సో అలాంటి ప్రతిభ నీరుగప్పిన ప్రతిభ ఊరికే పోకూడదన్న ఒక ఆశయంతో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సాక్ అనే పేరు మీద ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. సాక్ అంటే స్పోర్ట్స్, అకాడమిక్, కల్చరల్. స్పోర్ట్స్లో కబడ్డీ, వాలీబాల్, అకాడమిక్లో 10th క్లాస్ పిల్లలకు 40 రోజులు శిక్షణా శిబిరం, అకాడమిక్స్లోనే స్టెమ్ అనేక ప్రోగ్రామ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సాక్లో సి వచ్చి కల్చరల్ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, సింగింగ్, పెయింటింగ్, యోగా, స్పీచ్. ఇవన్నీ కలిపితే ఒక 12 అంశాలు అవుతాయి. ఈ 12 అంశాలలో విద్యార్థికి ఇంట్రెస్ట్ ఉండి ప్రతిభ ఉన్న అంశంలో ఎంపిక చేసి సరైన శిక్షకులచే వాళ్ళకి శిక్షణ ఇప్పించే ఒక ప్రోగ్రాం జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కార్యక్రమం స్పోర్ట్స్ వింగ్ ద్వారా కబడ్డీ, వాలీబాల్లో రంగారెడ్డి జిల్లా అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యాశాఖ డిఓ గారి సమన్వయ సహకారం, అదేవిధంగా ఎస్జిఎఫ్ వాళ్ళ సమన్వయ సహకారంతో గత ఫిబ్రవరి నెల 7వ తారీఖున సెలక్షన్స్ నిర్వహించి కబడ్డీలో ఒక 75 మంది విద్యార్థుల్ని, వాలీబాల్లో ఒక 75 మంది విద్యార్థుల్ని, 7వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది. మన క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి సెలవు రోజులలో సంవత్సరంలో ఒక 60 నుంచి 75 రోజుల శిక్షణను ఇవ్వాలని ఒక క్యాలెండర్ని మా స్పోర్ట్స్ వింగ్ ద్వారా నిర్ణయం చేశారు. స్పోర్ట్స్కి అకాడమిక్ సమన్వయం చేస్తూ శంకర్, తనే వాలీబాల్ చూస్తూ కింద ఇతర టీం ద్వారా, అదేవిధంగా కబడ్డీకి చంద్ర గారు సరైన సమయంలో వారు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒకటి ఎంపిక చేసినటువంటి ఈ 75 వాలీబాల్, 75 కబడ్డీ స్టూడెంట్స్ని మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ప్రిపరేటరీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో మిగతా క్యాంపులలో ఎట్లా ఉంటుంది అనే విషయం వారికి తెలియజేస్తూ సాధనా కుటీర్లో ఉన్నటువంటి వసతుల విషయంలో కానీ, బోధన విషయంలో కానీ ఈ విద్యార్థులకు ఏ రకమైనటువంటి వ్యవస్థ మనం చేస్తామనేటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 31వ తేదీ ప్రారంభం రోజునే విద్యార్థుల తల్లిదండ్రులని, ఒకవేళ తల్లిదండ్రులు లేకుండా వాళ్ళ టీచర్స్ని కూడా ఈ సమావేశానికి పిలిచి వారి ద్వారా ఇక్కడ జరిగే విషయాలని తెలియజేసి వారికి సంవత్సరంలో 60 రోజుల శిక్షణ ఏ విధంగా ఉంటుందన్న విషయం పూర్తిగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ 60 రోజుల శిక్షణలో భాగంగా ఈ 3 రోజుల శిక్షణ శిబిరంలో వారికి మంచి శిక్షకులు ఇందాక చెప్పినట్టు శంకర్ గారు వారి టీం వాలీబాల్కి, చంద్ర గారు వారి టీం కబడ్డీకి శిక్షణనిచ్చారు. దాంతోపాటు ఈ విద్యార్థులకు ఇచ్చేటువంటి మనం డ్రెస్ కోడ్, 2 పేర్ల డ్రెస్ కోడ్, ఒక ట్రాక్ సూట్, అదేవిధంగా షూ ఇవ్వడానికి మన ద్వారా ప్రయత్నం జరుగుతుంది. ఆశగా మిగిలినటువంటి ఈ పల్లెల్లోని ఆనిముత్యాల యొక్క కోరికని ఆశయంగా మలిచి అనేక మంది పల్లెల్లో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులు సరైన సమయంలో ఆసరా అందక తమ ప్రతిభను కోల్పోయారు. అలాంటి వారికి మనం అండగా ఉండాలని ఒక ఆశయంతో ఈ పని జరుగుతూ ఉంది. సుమారు ఎన్ని వ్యయ ప్రయాసాలకు అయినప్పటికీ కూడా ఈ శిక్షణ శిబిరాలను ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. దీనికి సహృదయులైనటువంటి అనేక మంది వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కోచ్లతో సహా అందరూ కూడా మినిమంగా వారికి కావాల్సినటువంటి వసతుల్ని స్వీకరించే ఈ వ్యవస్థకి అండగా ఉంటున్నారు. విద్యార్థులకు చెప్పిన విషయం ఒకటే, మీ వెనకాల సమాజం ఉంది. వారికి చెప్పిన విషయంతో పాటు నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికైనా తప్పకుండా ప్రకృతి సహకరిస్తుందని చెప్తూ బలంగా మీరు మీ ఆటపైన దృష్టి పెట్టండి, మీ ఆటపైన కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా ప్రకృతి మన దగ్గరికి ఎవరినో ఒకరిని పంపిస్తుంది. ఆ ప్రకృతి ఆదేశం ప్రకారంగానే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్పును మీరు కండగా నిలబడే ప్రయత్నం చేస్తుంది. మీ ప్రయత్నానికి చివరి దాకా మీరు కొనసాగాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నేషనల్ వరకు ఆడాలి.
ఇప్పుడు మంచి అవకాశాలతో ముందుకెళ్తున్నటువంటి ప్రో కబడ్డీ, ప్రో వాలీబాల్లో కూడా ఈ పల్లె మట్టిలో ఆడుకున్నటువంటి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అక్కడికి వెళ్ళాలని ఒక చిన్న ఆశతోటి, ఆశయంతో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆ ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా 3 days క్యాంపు ఇది అయిపోయిన వెంబడే ఏప్రిల్ 27వ తేదీ నుంచి మళ్ళీ ఒక 20 రోజుల శిక్షణ శిబిరం ఉంటుంది. దీని తర్వాత ఎప్పుడు సెలవులు వచ్చినా కనీసం 3 రోజులు సెలవులు మనకి దొరికిన వెంటనే వీళ్ళకి క్యాంపు నిర్వహిస్తూ సంవత్సరం మొత్తం మీద ఒక 60 నుంచి 75 రోజుల శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వ్యవస్థ చేసుకుంటున్నది. ఈ 3 రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి, సహకరించిన ఇతర పెద్దలకి, మా కోచెస్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఇప్పుడు విద్యార్థులు వాళ్ళ ద్వారా చిన్న ఒక సంకల్పం చెప్తారు. ఆ సంకల్పానికి మనం అందరం అండగా ఉండాలి. సమాజంలో ఉన్న ఇతర అందరం కూడా మనం అందరికీ సహాయం చేయాలని మనసులో ఉన్నప్పటికీ సరైన సమయంలో అవసరం ఉన్న వారికి చేయడం చాలా అవసరం. సాధారణంగా సమాజంలో మనం సహాయం చేయాలని దృష్టి ఎప్పుడు పోతుందంటే అంగవైకల్యంతో ఉన్నవారిపైన, లేకపోతే అనాథరైనటువంటి విద్యార్థులపైన సమాజం యొక్క దృష్టి సానుభూతి వారి పైకి పోతుంది. కానీ ఇట్లాంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో ఉంటారు. వారు అడుక్కోవడానికి కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి అట్లాంటి వారిని ఏరికోరి మనం ప్రయత్నపూర్వకంగా వాళ్ళకి సరైన సమయంలో సహాయం చేసి వాళ్ళు ఎదిగిన తర్వాత తిరిగి సమాజానికి ఇస్తారన్న ఒక ప్రేరణతోటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ కలాం, డాక్టర్ స్వామి వివేకానంద గారి నిత్య ఆశీస్సులతో భారతమాత సన్నిధిలో ఈ శిక్షణ కార్యక్రమం సాధన కుట్రలు నిర్వహించడానికి జ్ఞానసరస్వతి ప్రయత్నం చేస్తుంది. సమాజంలో ఉన్నటువంటి క్రీడాభిమానులు, అదేవిధంగా సామాజికవేత్తలు, ఇతర పెద్దలందరూ కూడా తమకు ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా ఈ మహాయజ్ఞానికి సహాయకులుగా ఉంటూ ఆ సహకారం అందించవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాం. మనం ఉన్నతంగా నేను చెప్పిన దగ్గర చెప్పాలి, ఓకేనా? మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి. ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం మన కోసం ఎదురు చూసేలా ఎదగాలి. దీనితో పాటు మనం ఏ పని చేసినా, చిన్న పని అయినా పెద్ద పని అయినా నిజాయితీ ఉండాలి. ప్రతి పనిలో నిజాయితీ చేస్తే నేచర్ ఎవరినో ఒకటి మన దగ్గర కల్పిస్తుంది. దానికి అనుగుణంగా చిన్న నినాదమని చెప్తుంది. నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది.